నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉపా చట్టం గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. ప్రశ్న రావణ్ ఆయన ప్రశ్నిస్తే పర్వాలేదు, కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని అంశాలు చేస్తున్నాడు. అది ఇబ్బందికరంగా ఇప్పుడు మారింది. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు, మరోవైపు నాగార్జున యాదవ్ మీద కేసులు. సో అసలు ప్రశ్న రావణ్ ఈ రకంగా ముందు కేసు పడడానికి ప్రధాన కారణం ఏలూరు సభ. అసలు ఏలూరు సభలో ఏమైంది? జడా శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, అలాగే మాజీ న్యాయమూర్తి, ఇప్పుడు సీనియర్ హైకోర్టు జడ్జి. మరి ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ గారిని అడిగా తెలుసుకుందాం, అసలు ప్రశ్నారావణ్కి ఈయనకున్న సంబంధం ఏంటి, ప్రశ్నారావణ్ ఆ సభకి ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, దీని వెనకాతలు ఏమైనా వేరే కోణాలు ఉన్నాయా? శ్రవణ్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైం సార్. శ్రవణ్ గారు, అసలు ఏం జరిగింది? ప్రశ్నారావణ్ శ్రవణ్ గారికి ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు, ఏలూరు సభకి ఎలాంటి ఇన్విటేషన్ ఆయనకి ఇచ్చారు? శ్రీ వర్మ గారు, యాక్చువల్లీ ఏలూరు సభ దళిత క్రైస్తవ సమర శంకారం అనేటువంటి సభ ముందు నా థాట్ ఏంటి అంటే, సభలో ప్రశ్నారావణ్ ఈజ్ నాట్ అ గెస్ట్. నేను ఒక 20 మంది జర్నలిస్టులతో లేకపోతే ఒక 15 మంది జర్నలిస్టులతో ఒక కాన్క్లేవ్ పెట్టి నాకున్న థాట్ ప్రాసెస్ ఏంటి, దళిత క్రైస్తవులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే అంశాన్ని డిస్కస్ చేసే విధంగా ఒక కాన్క్లేవ్ లాగా పెట్టి చేయాలి అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో భాగంగా నేను మీ ఛానల్ నుంచి పిలిచాను, ఏహా నరసింహరావు గారిని పిలిచాను, ప్రసాద్ గారిని పిలిచాను, ఒక ప్రామినెంట్ జర్నలిస్టుల్ని ఒక 15 మందిని పిలిచాను. ఆ ప్రాసెస్ లో భాగంగా క్రాంతిని పిలిచాను, లో జర్నలిస్ట్ని పిలిచాను. ఇట్లా అందరిని పిలిచే ప్రాసెస్ లో భాగంగా రావణ్ కూడా పిలిచాను. ఎందుకంటే రావణ్ నాకు 1-2 సందర్భాల్లో ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లల మీద దళితులు మీరు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు అని హెడ్ మాస్టర్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు అతను బాగా కవర్ చేశాడు. ఆ అంశాన్ని కవర్ చేసినప్పుడు, సార్ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారు, తల్లిదండ్రులు హైకోర్టులో వీళ్ళ తరఫున కేసు వేయండి అని మాట్లాడే సందర్భంలో నాకు పరిచయం. ఆ ప్రాసెస్ లో భాగంగా నాకు 1-2 సందర్భాల్లో రావణ్తో కొంచెం ఇంటరాక్షన్ ఏర్పడింది. ఆ ఇంటరాక్షన్ తో ఉన్న చనువు కొద్దీ తను కూడా ఆ సభకు పిలిచిన కారణం అది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోయింది అంటే, పిలవాలని వచ్చిన చాలా మంది జర్నలిస్టులు వచ్చారు, కానీ సభ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు విపరీతమైన వర్షం, 5:30 వరకు విపరీతమైన వర్షం నాన్ స్టాప్ గా పట్టడంతో అసలు సభ కార్యక్రమాలు సభగా ఏర్పాటు చేయలేకపోయాము, కాన్క్లేవ్ పెట్టలేకపోయినాము, గెస్టులను ఇన్వైట్ చేయలేకపోయాను. సో నేను కూడా జనం లైట్ గా సభకి వెళ్ళేటప్పటికే వీళ్ళు ఆక్యుపేసి కూర్చున్నారు సభలో. సో రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చున్న సందర్భంలో ఇక నేను ఐ వాస్ ఫోర్స్ టు గివ్ ఆపర్చునిటీ టు రావణ్ టు స్పీక్. అక్కడ ఉన్న జనం కూడా, కుర్రాళ్ళు కూడా రావణ్ మాట్లాడాలనే సందర్భంలో రావణ్ కూడా మాట్లాడాడు. సో రావణ్ ఒకసారి మైక్ తీసుకున్న తర్వాత ఏం మాట్లాడతారనే దానికి అంటే ఒక్క విషయం శ్రవణ్ గారు, ఓకే, మైక్ తీసుకునే ముందు అయితే తెలియదు ఎవరో మాట్లాడతారో ఎవరో చెప్పలేము. ఇప్పుడు మనతో ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరేం మాట్లాడతారో నేను చెప్పలేను, నేనేం అడుగుతాను మీరు చెప్పలేరు. సో 100% అది కరెక్ట్. కానీ మాట్లాడిన తర్వాత అన్నా మీరు సభా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు, అసలు ఈ సభ ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా. ఏం తప్పు మాట్లాడాడు మీరు చెప్పండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. నా వాయిస్ మ్యూట్ లో. ఓకే మాట్లాడండి. ఏం తప్పు మాట్లాడాడు మీరు చెప్పండి. మీరు అడగండి, నేను సమాధానం. కాదు సార్, కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గురించి ఇంకో నోట్లో ఏం అని ఇలాంటివి అవన్నీ కొద్దిగా ఇబ్బందిగా, అంటే మీ సభ ఆ ఇంటెన్షన్ వేరు కదా. ఐ విల్ టెల్ యూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది మాట్లాడే విషయంలో. పవన్ కళ్యాణ్ గారు మీ నోట్లో ఇంత జరుగుతున్నా ఏం పెట్టుకున్నారు, మీరు ప్రశ్నించలేదే అని చెప్పడం ఆయన ఉద్దేశం ఏమో. ఆయన మాట్లాడాల్సి రావటం, ఆయన ఏమి అన్నాడో అనుకుంటే హీ రిస్ట్రైన్డ్ హిమ్సెల్ఫ్. ఆయన పదం మాట్లాడు, మీరు మాట్లాడకుండా మీరు ఎలా ఊహించుకుంటారు పలానా పదమే అంటాడని. ఆ రోజు రిమాండ్ జరిగినప్పుడు కూడా జడ్జి గారు రావణ్ అడిగారు, నేను ఐ వాస్ వెరీ మచ్ ప్రజెంట్ అట్ దట్ డే. పిఠాపురంలో రిమాండ్ పెట్టినప్పుడు రావణ్ మాట్లాడినటువంటి ప్రతి ఆడియో, ప్రతి వీడియో టేప్ ని జడ్జి గారు వినిపించమని అడిగారు.
వినిపించమని అడిగినప్పుడు పోలీసులు ఆ వీడియోని ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు రావణ్ ని అడిగింది జడ్జి గారు, ఏంటి రావణ్ వాట్ ఈస్ దిస్, ఈ పదం అంటే మేడం నేను ఏదో అనాలని అనుకున్నాను కానీ అనలేకుండా ఐ రిస్ట్రైన్డ్ మై సెల్ఫ్, నేను ఆ పదం అనలేదు, సో నాకు వేరే ఉద్దేశం లేదు, అనుకోకుండా ఆ పదం వచ్చింది, నోట్లో ఏం పెట్టుకున్నారు మీరు ప్రశ్నించడానికి, ప్రశ్నించలేకపోతున్నారని అనాలనుకున్నాను, బట్ ఐ రిస్ట్రైన్డ్ మై సెల్ఫ్, నేను అక్కడ పదం కంప్లీట్ చేయనప్పుడు అది ఎట్లా తప్పు అవుతుంది అని చెప్పి హీ గేవ్ ఎక్స్ప్లెనేషన్ టు హానరబుల్ జడ్జ్ ఆ పర్టికులర్ సందర్భం. ఇప్పుడు ఆ పర్టికులర్ సందర్భంలో ఇప్పుడు ఏదైతే రాధా మనోహర్ దాస్ తిట్టాడో అది నేను కూడా అంగీకరించాను, ఎందుకంటే రాధా మనోహర్ దాస్ తిట్టాడు కాబట్టి అదే లాంగ్వేజ్ నేను మాట్లాడాలి, అదే లాంగ్వేజ్ తో ఆయనకు సమాధానం చెప్పాలి అనేటువంటి ఆయన పర్సనల్ అటాక్ ఆ ప్లాట్ఫామ్ ను వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు. కానీ రావణ్ మాట్లాడినటువంటి మాటలు అప్రజాస్వామికంగా ఉండొచ్చు, చూసే వాళ్ళకి కొంచెం ఏంది ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికంటే ఆయనైతే ఎక్కువేం మాట్లాడలే. పవన్ కళ్యాణ్ 151 మంది ఎమ్మెల్యేలని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా నా కొడకల్లారా అని మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడలే, చెప్పులు చూపించిన దానికంటే ఎక్కువ మాట్లాడలే. ఎవ్వరూ కూడా ఈవెన్ ఆయన అంత గొప్ప అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి ఒక పార్టీని హోల్డ్ చేసి 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా అంత సహనం కోల్పోయి మాట్లాడితే తప్పులేదు, రావణ్ ఒక మాట మాట్లాడితే అంటే శ్రవణ్ గారు మరొక విషయం, మనం చాలాసార్లు డిబేట్లు చేసాం, చాలాసార్లు మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం ఆయన ఏదో చేయాలని తపన ఉంది, ఈ రకంగా మాట్లాడుకున్నారు. ఒక్కసారిగా ఎందుకు శ్రవణ్ గారిలో ఈ చేంజింగ్ వచ్చింది, టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాం? అబ్సల్యూట్లీ నాట్. నేను పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ గా ఏ రోజు మాట్లాడాను, మీరు నా డిబేట్స్ చూస్తే మొదటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని నేను డే 1 నుంచి, నేను 2022, 23, 24 రాజకీయంలో చూసిన డే 1 నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయాలకు నేను వ్యతిరేకం. ఇది ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, ఏ రోజు అయినా సరే. 2019, 24లో గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన సందర్భంలో మీరు ఏ డిబేట్ అయినా చూసుకోండి, నేను ఒక్క సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని అంటే ఇలా కూడా మాట్లాడలేదు, ఇలా ఈ రకంగా కూడా మీరు మాట్లాడలేదు. 10th క్లాస్ చదువుకున్నాయని ఇదైతే నేను అవ్వలేనా, నేను అవ్వకూడదా, ఈ రకంగా కూడా అప్పుడు మాట్లాడలేదు కదా మీరు. నేను అన్న కాన్సెప్ట్ ఏంటి అంటే దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేస్తుందంటే మీడియా, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి 10th క్లాస్ చదువుకోలేని ఒక సినిమా యాక్టర్ గా ఉన్న మీకు వచ్చింది, ఇది అదృష్టం. దీన్ని మీరు బేస్ చేసుకొని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏంటో చెప్పండి, ప్రజలకు మీరు ఏం చేశారు, ప్రజలకు చెప్తుంది ఏంది. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినా అన్నాడు, నేనుంటే ముఖ్యమంత్రిగా లేకపోతే నాకు ఎమ్మెల్యేగా ఉంటే నేను తీసుకొస్తానన్నారు, డీజీపీతో మాట్లాడతానన్నారు, రకరకాల అంశాలు, రకరకాల వాదనలు, రకరకాల ఇష్యూరెన్సెస్, నేను ఆడపిల్లల పట్ల చట్టాలు తయారు చేస్తానన్నారు, రాష్ట్రంలో ఏది చక్కగా నేను మొత్తం పథకాలు అద్భుతంగా ఇస్తానన్నారు, ఎంట్రప్రెనర్షిప్ పెంచుతానన్నారు. ఇవన్నీ చేయకుండా మీరు కేవలం ఎలిగేషన్కే పరిమితం అవుతున్నారు. మీకు అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు, 10th క్లాస్ చదువుకున్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని వాడుకోండి అని చెప్పిన సందర్భమే తప్ప. ఎందుకు సార్ 10th క్లాస్ చదవని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు లేరండి మన దేశంలోని? 10th క్లాస్ చదవని వాళ్ళు కూడా చదువుకోవటం, అలాంటి అదృష్టం మీకు వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి తప్పడం నా ఉద్దేశం. ఆయన కించపరచడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి వ్యక్తులకు కూడా వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన 75 సంవత్సరాల వయసు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఏదో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదృష్టం కొద్దో, కష్టపడిన తత్వమో, లేకపోతే చదువు లేకపోయినప్పటికీ మీకు అంత గొప్ప పోస్ట్ వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చండి అనే కాన్సెప్ట్ లో అన్నదే తప్ప వ్యక్తిగతంగా ఆయన విమర్శించినట్టు కాదు అనేది నా. ఇప్పుడు మీ కేసులో, ఈ కేసుకి సంబంధించి రావణ్కి ఇప్పుడు శ్రవణ్ గారికి ఏ సంబంధం లేదా సార్? ఏమన్నా మీరు ఇంకా వాదిస్తున్నారా? పొన్నవోలు గారు ఎంటర్ అయినట్టు రావణ్ వాళ్ళ మిస్సెస్ వచ్చి మా హస్బెండ్ ని విడిపించండి అని అడిగితే స్టిల్ ఐఎమ్ రెడీ రావణ్ కేసును డిపెండ్ చేయడానికి. అంటే ప్రస్తుతానికి అయితే లేరు కదా మీరు అందులో? ప్రస్తుతానికి అయితే ఐఎమ్ అవుట్ ఆఫ్ రావణ్. ఎందుకు సార్ మొత్తం బెయిల్లన్నీ కూడా మీరే దగ్గర ఉండి చేయించారు, మరి తర్వాత ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? వర్మ గారు వాట్ హ్యాపెండ్ ఐ విల్ టెల్ యూ. పిఠాపురంలో అరెస్ట్ అయిన సందర్భంలో మా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు రావణ్ కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని 100 మంది కార్యకర్తలు అటాక్ ని ఆపటానికి మేము పడ్డ బాధలు పిఠాపురం. ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్త ఆ రోజున తెలుగు వైఎస్ఆర్సీపీ ఏ రోజు రాలేదు. పిఠాపురంలో కష్టపడి ఆ రోజు బయట
వందల మంది కార్యకర్తలు రాడ్డులు కర్రలు పట్టుకొని ఉన్నప్పటికీ కూడా మేము రావణ్ కోసం నిలబడ్డాం, రావణ్ని బయటకు తీసుకొచ్చాం. ఇమ్మీడియట్ గా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా మేము రావణ్ మీద అటాక్ జరిగితే కాపాడాం. నెంబర్ 3 మచిలీపట్నంలో కాపాడాం. మచిలీపట్నంలో కూడా వి ట్రై టు రెస్క్యూ రావణ్. ఈ సందర్భంలో ఈ గమన అనేటువంటి ఒక ప్రశ్న టీంలో ఉన్న అమ్మాయి జగన్మోహన్ రెడ్డిని కలిసింది. అవును, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిసిందో ఏంటో నాకైతే తెలియదు. వాస్తవం మాది ఒక రాజకీయ పార్టీగా రావణ్ నా స్టేజ్ మీద, నేను ఫెసిలిటేట్ చేసిన స్టేజ్ మీద మాట్లాడిన కారణంగా అతన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నది అని నేను భావించాను. కాబట్టి రావణ్ కేసుని ఇనిషియల్ గా నేను టేకప్ చేశాను. రావణ్ రిక్వెస్ట్ చేయకపోయినా నేను వెళ్ళి రావణ్ నేను 100% నేను సేవ్ చేస్తాను, బికాస్ ఇట్ ఇస్ అన్డెమోక్రటిక్ గా ఇట్లా అరెస్ట్ చేయటం, నోటీస్ ఇవ్వకుండా అనేది నేను చేశాను. ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. నేను బెయిల్ తీసుకురావటం లేదా, ఎవ్రీ టైమ్ ఐఎమ్ గెటింగ్ బెయిల్, ఎవ్రీ టైమ్ ఐఎమ్ సక్సీడింగ్. ఇంత కష్టపడి నేను చేస్తుంటే మీరు లీగల్ వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళి మీరు నాకు లీగల్ సపోర్ట్ ఇవ్వండి అంటే వాట్ కైండ్ ఆఫ్ లీగల్ సపోర్ట్ యూ వాంట్, ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఒక్కసారి బాధితులుగా బాధితులకి నా మీద నమ్మకం లేనప్పుడు, లేకపోతే నన్ను పక్కకు పెట్టాలని ఇంకో రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ ద కేస్? సార్ వీళ్ళకి అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి రావణ్ అండ్ టీంకి ఏమైనా సంబంధం? ఎందుకంటే ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. అదిగో చూడండి, అక్కడ ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. ఏమన్నా వీళ్ళకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా? మీరు గెస్ట్ చేసిన దాంట్లో మీరు ఎక్కువ వాళ్ళతో జర్నీ చేశారు కాబట్టి ఈ మధ్యకాలంలో. నేను అనుకోవటం వర్మ గారు, ఇనీషియల్ స్టేజ్ లో నిజంగా ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేరి నాని కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా వచ్చినా సపోర్ట్ చేస్తాము, మేము ప్రజాస్వామ్యం కోసం ఉన్నామని అని మాట్లాడుతున్నారు కదా. మరి పిఠాపురంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలేదు? కాకినాడలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలా? మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? యలమంచిలో అరెస్ట్ చేసి పాయకరావుపేటలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? మళ్ళీ ఊపా చట్టం పెట్టినప్పుడు ఎందుకు రాలా మీరు? అంటే ఏ రోజైతే రావణ్ అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయితే మా లింకులు బయటకు వస్తాయి అనుకున్న సందర్భంలోనే మీరు నన్ను తప్పించి మీరు ఎంటర్ అయ్యారనేది నా ఎలిగేషన్. అంటే వైసీపీకి వాళ్ళకి లింకులు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? ఎస్టాబ్లిష్ అవుతుంది కదా ఇక్కడ వర్మ గారు. నా హూ ఇస్ చౌదరి గారు ఎవరైతేనో అతని పేరు ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చి పిలిపించారు, గమనాన్ని పిలిపించారు. హీ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఫ్రమ్ ద డే 1 ఎవరైతే ఆయన ఉన్నారో. సరే, గమనా మీకు ఎప్పుడన్నా తారసపడిందా ఏదైనా సందర్భంలో? మచిలీపట్నంలో ఫస్ట్ టైం షికేమండి. మచిలీపట్నంలో వచ్చిన తర్వాత అప్పటి వరకు ఫోన్ కాంటాక్ట్. మచిలీపట్నంలో వచ్చిన రోజున మార్నింగ్ షీ టాక్ టు మీ, షీ హ్యాడ్ ఏ వెరీ లెంగ్తీ టాక్. అండ్ ఆఫ్టర్నూన్ నేను మచిలీపట్నం కోర్టుకు వెళ్ళాను. ఈవినింగ్ 7 o'clock ఐ కేమ్ టు నో దట్ షీ మెట్ జగన్మోహన్ రెడ్డి. నేను వెంటనే పిలిచాను. నేను ఈవెన్ ఇంకొక 1 hour 2 hours లో రిమాండ్ కు తీసుకొస్తాను, రావణ్ని పెడతాను. ఎందుకంటే అప్పటికే జనాలు చాలా రావణ్ని బయటకు తీసుకొస్తే కొట్టడానికి, చంపడానికి జన సైనికులందరూ రెడీగా ఉన్నారు. ఆ ప్రాసెస్ లో నేను రిమాండ్ బయటకు తీసుకొచ్చి కోర్టులోనే 4-5 hours పెట్టారు రావణ్. ఆ సందర్భంలో మేము కూడా కోర్టు బయట వెయిట్ చేస్తూనే ఉన్నాం కారులో కూర్చొని. ఆ సందర్భంలో నాకు జగన్ కలిసిందని చెప్పిన వెంటనే నేను గమనాన్ని పిలిపించాడు. గమ నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కలిసావా అన్న. ఎస్ ఐ మెట్ జగన్ అంది. ఫర్ వాట్ పర్పస్ యూ మెట్ హిమ్ అన్న. అంటే ఫర్ సపోర్ట్ అండి. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ వాంట్ అన్న. అంటే లీగల్ సపోర్ట్ అండ్ అదర్వైజ్ సపోర్ట్ అండి. దెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వాళ్ళ టీం వస్తుంది, చేసుకోండి. దెన్ ఐ లెఫ్ట్ కోర్ట్. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీరు ఇమీడియట్ గా? వెళ్ళిపోయిన తర్వాత నా కారుకి అడ్డం పడిపోయింది అన్న. కార్లు నేను కదలనివ్వను, మీరు ఇమ్మీడియట్ గా మా ఇతను కేసు చేయాలి, మీరు వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ఎవరు దిక్కులేరు, ఇప్పుడు జగన్ వాళ్ళు రారు, మీరు వెళ్ళిపోతే నాకు ఎట్లా అని ఇంకా కారుకి అడ్డంగా పడుకుంటుంది. మీరు ఇంకా విలేకరులు, మీడియా అందరూ చూస్తూనే ఉన్నారు. నేను ఇంకా అందరూ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, శ్రవణ్ గారు ఈ టైంలో మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు రష్యా లాస్ట్ మీరు మూమెంట్ లో మీరు వెళ్ళిపోతే ఆర్గ్యూ చేయడానికి ఎవరు అని నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట దెన్ ఇమ్మీడియట్లీ అందరు చెప్పిన మీదట బాగా అది కరెక్ట్ కాదు, ఆమె ఏదో తప్పు చేసింది. సో మనం ప్రకాష్ రాజు ఇమ్మీడియట్ గా ప్రకాష్ రాజు గారు కాల్ చేసి శ్రవణ్ గారు బాధితులు అలాగే ఉంటారు, మీరు ఫీల్ అవ్వకండి, దయచేసి మీరు కూడా వెళ్ళి ఆ విషయంలో హ్యాండ్ అవుట్ చేసుకోండి, మీరు ఆర్గ్యూ చేయండి అన్న తర్వాత నేను ఐ రియలైజ్ మై సెల్ఫ్. సో ప్రకాష్ రాజు గారు కూడా మీకు టచ్ లో ఉన్నారా ఈ ఎపిసోడ్స్? ఆ క్షణంలోనే షీ కాల్డ్ ప్రకాష్ రాజు. శ్రవణ్ గారు వెళ్ళిపోతానంటున్నారు, మీరు ఒకసారి కన్విన్స్ చేయండి అని చెప్పినట్టుంది అమ్మాయి కాల్ చేసి. ఇమీడియట్ గా నేను చెప్పాను, సార్ దిస్ ఇస్ నాట్ రైట్. మాది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళది ఒక రాజకీయ పార్టీ,
మేము ఇంత కష్టపడుతుంటే మీరు వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళకైనా బుద్ధి ఉండాలి, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. వాళ్ళు ఏమనాలి, అమ్మ శ్రవణ్ కుమార్ ఆల్రెడీ చూస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నారు, అతనితో మాట్లాడి అతను ఓకే అంటే మేము వస్తామని చెప్పాల్సిన బుద్ధి జ్ఞానం వాళ్ళకి కూడా లేదు. వాళ్ళు ఏంటి అంటే జడా శ్రవణ్ కుమార్ అంటే ఏముందిలే చెప్తున్న ప్లేటర్ అనుకొని ఈ రోజు ఆ నెత్తి మీద చేయబెట్టాను కదా, భస్మాసుర రాష్ట్రం ఇచ్చినాడు అని అందరూ ముంచేశారు. సో ఆ సందర్భంలో నేను మచిలీపట్నంలో అరుపు చేశాను వర్మ గారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ వెంటనే పాయికరావుపేట వాళ్ళు తీసుకెళ్ళారు. సో నేను ఆ రోజు గమనాలు చెప్పాను, ఇంకోసారి మీరు కనపడితే మాత్రం నేను కేసు వదిలేస్తానమ్మా, ఐఎమ్ వెరీ సారీ, దయచేసి మీరైతే మాత్రం ఈ కేసు విషయంలో మాత్రం మీరు నన్ను కలవద్దు, ఎవరి ఉంటే వాళ్ళ మిస్సెస్ రమ్మనండి, మీరైతే కమ్యూనికేట్ చేయొద్దు అని చెప్పేసారు. ఎందుకు అలాగ అన్నారు శ్రవణ్ గారు? ఎందుకంటే షీఈస్ కాంటాక్టింగ్ ఎవ్రీబడి. ఈమె చేసే పనుల వల్ల రావణికి నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆవిడ పేర్ని నాని కనపడితే పేర్ని నాని, ఇంకొకరు కనపడితే ఇంకొకరికి క్రియేటింగ్ సమ్ రక్కస్ ఓవర్ ది సిచ్యువేషన్. వాళ్ళిద్దరూ ఏంటంటే కొలీగ్సా మీకు అనిపించినంత వరకుని ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా, అంటే ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటి? నేను అనుకోవటం ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఆమె వైఫ్ ఏమో అని అనుకున్నా, బికాస్ ఆమె అంత కష్టపడుతుంటే 3 రోజులు నేను ఫోన్ లో 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 15 minutes ఒకసారి కాల్ చేస్తుంటే పర్లేదమ్మా మీ హస్బెండ్ బయటకు వస్తాడు అని చెప్పి అల్టిమేట్ గా నేను అన్నానమ్మా మీ ఆధార్ కార్డు అను వకాలకు పంపించండి, ఇమీడియట్ గా ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే వాళ్ళ వైఫ్ కి పంపిస్తాను సార్ అని. ఓకే మీరు కొలీగ్ గా అన్నాను. ఎస్ అండి ఆయన కొలీగ్ అండి. ఓకే వెరీ గుడ్, అయితే వాళ్ళ వైఫ్ దే పంపించండి అమ్మా అని చెప్పాను. ఐ డోంట్ నో రిలేషన్ ఏదో మనకు తెలియదు. సో అప్పుడు దాకా మీకు తెలియదు అసలు గమన అన్న వాళ్ళు ఎవరో మీకు తెలియదు అప్పటి వరకు? ఐ డోంట్ నో. సార్ పొన్నవాళ్ళు గారు దీన్ని టేకప్ చేయడం ఎలా చూడాలి, మీరు అబ్జర్వ్ చేసింది? వర్మ గారు నేను ఒక మాట చెప్పను, ఎవరైనా ఏ కేసు అయినా టేకప్ చేయొద్దు, నాకు ఏ విధమైన అబ్జెక్షన్ ఉండదు. అంటే పొన్నవాళ్ళు గారు వేరు కదండి, పొన్నవాళ్ళు గారు టేకప్ చేసి కేసు నేను అదే చెప్తాను, ఎవరు ఏ విధంగా టేకప్ చేసినా బాధితులకి ఏ లాయర్ మీద నమ్మకం ఉంటుందో, ఏ డాక్టర్ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ అ పాయింట్? మనం అడగటం, మనం ఆగని అంటంలో లేదు. నేను నా మీటింగ్కి వచ్చాడు కాబట్టి రావణ్ విషయంలో నేను బాధ్యత తీసుకొని రావణ్ విషయంలో బయటకు తీసుకురావాలి, బికాస్ అవర్స్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ, నన్ను నమ్ముకొని వచ్చాడు కానీ నేను ఒక బాధ్యత తీసుకున్నాను, దీన్ని టేక్ ఓవర్ చేయాలి. మేబీ రావణ్ ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్తే వాళ్ళు ఇప్పుడు ఇంద్రసేన చౌదరి ఇస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్, వీళ్ళ మీటింగ్లు ఎక్కడున్నాయి, వీళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయి, ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి నన్ను పర్పస్ఫుల్ గా తప్పించి సుధాకర్ వచ్చారా, ఐ డోంట్ నో. మేబీ నేను ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే నాకు అదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే వీళ్ళ ఆఫీసు అక్కడే ఉందంట, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బిల్డింగ్ లో ఆఫీస్ ఉందంట, అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ వాళ్ళకి వెళ్తుందంట, ఇది పోలీస్ స్పెక్యులేషన్. ఐ డోంట్ నో, నేను అథెంటికేటెడ్ గా నేను కన్ఫర్మ్ చేయలేను వర్మ గారు. కాదు, మీరు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తుంటారు కదా మీ సోర్సెస్ లో, మీరు ఏం తక్కువ ఏం కాదు కదా, మీరు ఆవలిస్తే పేగులు లెక్కటేస్తారు. లేదు అలా ఏం లేదు, వాళ్ళు ఆవులించకపోయినా పేగులు లెక్క పెట్టే వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ దగ్గర మన పప్పులు వరకు. మీరు లేట్ గా తెలుసుకున్నారు అది? లేట్ గా ఏం తెలుసుకోలేదు, నేను ఇప్పటికి కూడా వాళ్ళని నేను బాధితులుగానే చూస్తాను వర్మ గారు. కానీ వైఎస్ఆర్సీపీ కూడా ఒక 5 years ఈ పార్టీ రూలింగ్ లో ఉన్న పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీగా ఎవరిదైనా ఒక బాధ్యత తీసుకునేటప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో ఆలోచించాలి, దాని వెనుకున్న మనుషులు ఏమిటో ఆలోచించాలి తప్ప కుసిక్కుమని చెప్పేసి ఏదో దొరికింది కదా అని నెత్తికి చేయబెట్టేసిస్తే అల్టిమేట్ గా ఇప్పుడు దాని వల్ల వాళ్ళందరూ నష్టపోతున్నారు, బాధితులు నష్టపోతున్నారు. వాళ్ళని సార్ ఇప్పుడు ఏంటి ఉపా చట్టం, దీని పర్యవసానాలు, ఇప్పుడు ఏం జరగబోతుంది, రావణ్కి ఏ శిక్ష పడే అవకాశం ఉంటుంది? సార్ నేను అనుకోవటం వర్మ గారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసుని టేకప్ చేయాలి ఇమీడియట్. ఎన్ఐఏ రావాలి, టెలికాస్ట్ కావాల్సిందే, ఈ రోజు దాకా రేపైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఎన్ఐఏ రావాల్సిందే. ఎన్ఐఏ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అసలు రావణ్ని అరెస్ట్ చేసిన దానికి ఒక ప్రధానమైన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న కారణం ఏంటంటే హిడ్మా చనిపోయినప్పుడు ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పి బోర్డింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, గమన కావచ్చు, లేకపోతే ఈ వీళ్ళు చౌదరి గారు ఎవరు ఆయన వీళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నారా అనుకుందాం, లేకపోతే రావణ్ కంటెంట్స్ పంపిస్తున్నాడే అనుకుందాం, రావణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుందాం అనుకున్నాం, ఇవన్నీ ఏమీ కూడా ఉగ్రవాద చర్యల కిందకు రావే.
ఎందుకు రావు? ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ పెట్టినప్పుడు సెడిషన్ కింద రానప్పుడు ఇవి కూడా రావు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటర్వ్యూలు చేసుకుంటూ ప్రజలను చైతన్యపరిచేటువంటిది ఇట్ డజంట్ కమ్ అండర్ రూపా. ఎప్పుడు వస్తుంది? హిడ్మా చనిపోయినప్పుడు ఆ విధమైనటువంటి వర్డింగ్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. దీనికి సబ్సిక్వెంట్ గా క్యారీడ్ మెటీరియల్ ఏమైనా ఉందా లేదా అని రేపు చూస్తారు. ఇప్పుడు హిడ్మాకి సంబంధించి ఇతను ఏమన్నా డబ్బులు పంపిస్తున్నాడా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాడా, లేకపోతే 400 మంది ఈ స్పీచ్ వినేసి నక్సలైట్ లో చేరిపోయారు అన్నారు. సార్ ఇప్పుడు అంత సీరియస్ లేకుండా ఇదేదో వీగిపోయేది అయితే ఇది పెడతారు ఈ సెక్షన్ లో, అంత ఇన్వెస్టిగేషన్ చేయకుండా, అంత డీప్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా, లేదా వాళ్ళు బ్యాకప్లు తీసుకోకుండా. అవుట్ ఆఫ్ 100 లో 94% ఊపా కేసెస్ ఆర్ ఎక్విటల్. అవుట్ ఆఫ్ 100 లో 94% ఆఫ్ కేసెస్ ఊపా కేసెస్ ఆర్ ఎక్విటల్. వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కన్విక్షన్? వర్మ గారు తాత్కాలికంగా కొన్నాళ్ళు జైల్లో పెట్టడానికి పనికొస్తుంది, లేదా ఈయన ఉద్రేకపూర్వకమైన స్పీచ్లు చేశాడని చెప్పడానికి పనికొస్తుంది తప్ప ఉపా చట్టం పెట్టే అంత ఉగ్రవాద చర్యలు మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉండదు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఎవరైనా ఒక ₹1,00,000 పంపించారు అనుకుందాం, వైఎస్ఆర్ సిపిఏ 10 లక్షలు ఇచ్చింది అనుకుందామండి మాట వరుసకి. హౌ డస్ ఇట్ కమ్స్ అండర్ ఉపా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు తుపాకీ పట్టుకొని చంపడానికి ఎవరు నిలటంలా నీ మాటలతో. సో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బెయిల్ ఛాన్స్ ఏంటి? ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, అట్లీస్ట్ 6 months పట్టొచ్చు, అన్లెస్ సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూ. ఓకే, 6 months వరకు అసలు బెయిల్ ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదని నేను చెప్పలేను. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ దట్ దే వర్ కలెక్టెడ్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్. వర్మ గారు, రేపొద్దున వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కనుక ఈ ఉపాధికి సంబంధించినటువంటి మెటీరియల్ వాళ్ళు గ్యాదర్ చేస్తే రేపొద్దున బెయిల్ వచ్చేదానికి కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. రేపొద్దున ఇది సుప్రీం కోర్టు కన్నా రీచ్ అయింది అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి డిబేట్ కన్నా ఉపా కింద వస్తుంది. ఓకే, సో రేపొద్దున ఇది సుప్రీం కోర్టుకి రీచ్ అయితే సుప్రీం కోర్టు ఖచ్చితంగా కన్సిడర్ వాట్ మెటీరియల్ యూ హ్యావ్ అని అడుగుతుంది గవర్నమెంట్. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మీరు ఏం మెటీరియల్ సార్? ఈయన చౌదరి గారు గమనానికి డబ్బులు ఇచ్చారు, గమన వచ్చి రావణ్కి డబ్బులు ఇచ్చింది, రావణ్ కంటెంట్ వాళ్ళకి పంపిస్తున్నాడు, ఆ కంటెంట్ మళ్ళీ ఇంకా పెంచాలా అని అడుగుతున్నాడు, ఇదంతా ఉపా చట్టం కింద వస్తుందంటే ఇస్త్రీ మహాన్ కొడుతుంది సుప్రీం కోర్టు. సార్ ఒకవేళ ఏవైనా ఇన్సైడ్ ఉండి లేదా కీలకమైన దొరికితే అసలు ఉపా చట్టానికి ఎలాంటి కేసెస్, ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? సార్ ఇప్పుడు ఉపా చట్టానికి ఎలాంటిదంటే ఇప్పుడు దానికి 7 years సెక్షన్ 13 కి అప్ టు డెత్ పెనాల్టీ వరకు ఉంది. ఇప్పుడు ఉపా చట్టం మీరు చాలా చిన్న చట్టం దీంట్లో. ఇప్పుడు దీంట్లో మీరు గవర్నమెంట్ పెట్టింది ఫస్ట్ బిఎన్ఎస్ఎస్ చట్టమే డెత్ పెనాల్టీ పడేది, వేజింగ్ వార్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఉపా చట్టానికి 14 ఏళ్లను 7 years ఇంప్రిజన్మెంట్. వీళ్ళు పెట్టిందే వేజింగ్ వార్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎన్ఎస్ చట్టం పెడితే దానికి డెత్ పెనాల్టీ ఉంది, డైరెక్ట్ పనిష్మెంట్. ఓకే, రేపొద్దున అది ఎట్లా సస్టైనబిలిటీ చేసుకుంటుంది ప్రభుత్వం? బిఎన్ఎస్ఎస్ ఒక 5 sections 7 sections పెట్టారు. సో ఈ బిఎన్ఎస్ఎస్ పెట్టిన 7 sections లోనే డెత్ పెనాల్టీ. ఓకే ఓకే సార్, మరొక అంశం చెప్పండి సార్. అదే ఈ రోజు మళ్ళీ ఇంకో బ్రేకింగ్, నాగార్జున యాదవ్ అరెస్టు తెలంగాణ పోలీసులు. అక్కడ తెలంగాణలో ఉన్న రావణ్ని ఏపీ పోలీసులు, ఇక్కడ ఉన్న గుంటూరులో ఉన్న నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులు. సో ఈయనకున్న సెక్షన్లు ఏంటి సార్? ఈయన పెట్టినవంటే మీరు చూసే ఉంటారేమో, ఒకసారి నేను రిపీట్ చేస్తాను. 351, 352, 192, 196, 61 బిఎన్ఎస్లోని కఠినమైన సెక్షన్లు నమోదు. అవునా? నాన్ బెయిలబుల్ అంటారు ఏంటి మరి? ఉదయం మార్నింగ్ నుంచి నాన్ బెయిలబుల్ అంటున్నారు. నాన్ బెయిలబుల్ బట్ బిలో 7 years. ఓకే, నాన్ బెయిలబుల్ కానీ బిలో 7 years. బిలో 7 years అఫెన్స్ లో అరెస్ట్ ఉండకూడదు కదా. సో ఒకవేళ రేపొద్దున ఎలా ఉంటుందంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను కొంచెం కాంట్రవర్షియల్ అయినా చెప్తాను. ఈ మధ్య తెలంగాణలో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ కేవీఆర్. అవును, కేవీఆర్ అరెస్ట్ అయినప్పుడు కేవీఆర్ ని బొబ్బిలి కోర్టు రిమాండ్ ఇచ్చింది. అదే రోజున రావణ్ కేసు కూడా రిమాండ్కి వెళ్ళింది. సో రావణ్ కేసు రిమాండ్ రిటర్న్ అయింది. కేవీఆర్ రిమాండ్ అయింది. ఓకే, సేమ్ సోషల్ మీడియాకి అఫెన్స్. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలిసిన వ్యక్తి నేను అడిగా, ఏంటి ఎందుకు మీరు పాపం ఆయన సింగిల్ గా నుంచున్నాడు, ఎవరు లేని అనాథలాగా నుంచున్నాడు, ఎవరు వెళ్ళలేదా ఏంటి మీ వాళ్ళు అని అడిగితే
వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటంటే అరెస్ట్ అయితే సింపతి వస్తుంది, అరెస్ట్ కాకుండా బయటకు వస్తే ఏమొస్తుంది, ఒక్క రోజే కదా చూపిస్తుంది, అరెస్ట్ అయితే ఇంకా సింపతి వస్తుంది కాబట్టి అరెస్ట్ అవ్వమని సజెషన్ చేశారు. సో దిస్ ఇస్ వాట్ పార్టీ స్టాండ్. సో ఇప్పుడు ఈవెన్ నాగార్జున యాదవ్ కూడా అరెస్ట్ అవ్వమని సజెషన్ ఇస్తారేమో, నాకు తెలియదు. మరి ఒకవేళ బెయిల్ ఆర్గ్యుమెంట్ ఎఫెక్టివ్ గా చెప్పించుకోలేకపోవచ్చు, అరెస్ట్ అయితే బెటర్లే, 14 రోజులు మా వాడికి 4 రోజులు లోపల ఉంటాడు, మా పార్టీకి కొంత చర్చ జరుగుతుంది, సింపతి రావచ్చు అని ఆలోచించుకోవచ్చు. సో అట్లా ఆలోచించే వాళ్ళు, ఐ డోంట్ నో, దిస్ ఈస్ నాట్ అథెంటికేటెడ్, బట్ ఐ కేమ్ టు నో. ఈ మాట అలా అనేసరికి నేను నవ్వి సర్లేండి అది మీ పార్టీ ఇష్టం, నేనేం చేయగలిగింది లేదని చెప్పి నేను కామ్గా ఉండిపోయాను. సో అలాగా రేపు నాగార్జున యాదవ్ గారి మీద పెట్టిన కేసు హైలీ కండెమ్నబుల్ వర్మ గారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలా అనుకుంటే ప్రధానమంత్రిని ప్రతిరోజు మీడియాలో చోర్కా పిఎం అంటారు, అమిత్ షా అని తిడతారు, రకరకాలుగా తిడతా ఉంటారు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే కదా. సో ఇప్పుడు జొమాటో బాయ్ అనో లేకపోతే ఇంకో బాయ్ అని అనుకున్నప్పుడు వాళ్ళ మాట్లాడినప్పుడు కొంత రిస్ట్రెయింట్ గా ఉండాలి, నేను కాదనటంలా. కానీ అంత మాత్రం చేత అరెస్ట్ చేసి లోపలేసి వాళ్ళ మీద ఉపా చట్టాలు ఒక పక్క అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ చేసి పెట్టాల్సినటువంటి అంత సీరియస్ అఫెన్సెస్ కాదు. ఇక్కడ ఇంకొక క్లారిటీ చెప్పి నేను ముగిస్తాను. గడా శ్రవణ్ కుమార్ రోడ్డు మీద ఎడం వైపు నడవాలా కుడివైపు నడవాలా అని రూల్ ఉంది. ఎడం వైపు నడిస్తే 1000 రూపాయలు, కుడివైపు నడిస్తే ఫైన్ లేదు. నేను ఎడమవైపు నడుస్తున్నాను, 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. నేను ఒకవేళ తప్పు జరిగితే ఆ తీవ్రతకు తగ్గ శిక్ష 1000 రూపాయలు ఫైన్ వేయండి, నన్ను శిక్ష వేయించండి, ఐఎమ్ ఓకే ఫర్. నేను ఎడం వైపు నడిస్తే 1000 రూపాయలు శిక్ష ఉంటే, 1000 రూపాయలు ఫైన్ శిక్ష ఉంటే, దానికి తీసుకొచ్చి నన్ను 14 సంవత్సరాలు జైలు శిక్ష వేయించే కేసు పెట్టి మీకు అధికారం ఉంది కానీ లోపల వేయటం అనేది చట్ట విరుద్ధం అనే పాయింట్ మాత్రమే నేను కన్ఫైన్. ఈవెన్ రావణ్ మాట్లాడినా, గడా శ్రవణ్ కుమార్ మాట్లాడినా, లేకపోతే నాగార్జున యాదవ్ మాట్లాడినా, ఒకవేళ మాట్లాడింది తప్పు అయితే ఎఫ్ఐఆర్ పెట్టండి, చట్టం ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వండి. పదే పదే ఆ విధంగా మేము ఒక 10-15 కేసులు చేస్తా ఉంటే రిపీటెడ్ గా తీసుకెళ్లి జడ్జి గారి దగ్గర పెట్టండి. మా రిపీటెడ్ గా అఫెండ్ చేస్తున్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయమని అడగండి. అంతేగాని చేసిన శిక్ష అయితే ఒకటైతే, తప్పు అయితే ఒకటైతే, దానికి తీసుకెళ్లి పెద్ద శిక్షలు వేయించడం. శ్రవణ్ గారు, ఇది దీంతో పాటుగా ఏపీ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టింది, ఒక స్పెషల్ టీంని కూడా రిక్రూట్ చేసింది. సో దీని పర్యవసానం ఎలా ఉండే ఛాన్స్ ఉంది? మంచిదే కదా, రేపు పొద్దున టాస్క్ ఫోర్స్ పెడితే అది మీకు కూడా అప్లై అవుతుంది కదా. ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు క్యాలెండర్ తిరగకుండా ఆగదు కదా వర్మ గారు. 1-2-3 డేస్ తిరుగుతాయి, ఇయర్లు తిరుగుతాయి. టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ మీకు కూడా ఈక్వల్లీ వీళ్ళు అప్లై. అవును, ఇప్పుడు మీ ప్రధాన అనుచరులు లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధులు మొన్నటిదాకా తెలుగు జనసేనని పచ్చిబూతులు తిట్టి, జన సైనికులు పచ్చిబూతులు తిట్టిన నాయకులు కూడా వచ్చేస్తుంది. అది తెలుగుదేశం అధికార ప్రతినిధులుగా తీసేసిన అధికార ప్రతినిధులకి, ఉన్న అధికార ప్రతినిధులకి అందరికీ వచ్చేస్తుంది. సో కాబట్టి పిలిచి హౌ లా విల్ టేక్. సార్, మీ మీద కూడా ఏమైనా కేసెస్ ఉన్నాయా శ్రవణ్ గారు? పెట్టారు కదండి 2 కేసులు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 5 కేసులు పెట్టారు కదా మా మీద. మీకు అక్కడ తప్పలేదు, ఇక్కడ తప్పలేదా? 5 కేసులు ఆయన పెట్టిన 5 కేసులు ఇప్పటికీ లైవ్ లైట్ లో ఉన్నాయి. మేము కింద మీద పడుతున్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా 3-4 కేసులు పెట్టారు. ఇప్పటికి మొత్తం ఒక డజన్ ఉన్నాయా? లేదు, ఇంకా రీచ్ కాలేదు, అదృష్టం ఇంకా రాలేదు. బహుశా ఇంకొక 1-2 నెలల తర్వాత అదృష్టం వస్తుందని అనుకుంటున్నాను. సార్, ఏంటి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి శ్రవణ్ గారు? సింపుల్ గా స్ట్రైట్ గా రాష్ట్ర రాజకీయాల్లో దళితులు, ఆదివాసీలు, దళిత క్రైస్తవులు వీళ్ళందరూ ఆ గవర్నమెంట్ లో తనువు తింటున్నారు, ఈ గవర్నమెంట్ లో తనువు, ఆ గవర్నమెంట్ లో చంపబడుతున్నారు, ఈ గవర్నమెంట్ లో చంపబడుతున్నారు. వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలకి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. ఎప్పుడు మీరు తంతే మేము, పొయ్యిలో నుంచి పెనం మీద, పెనం మీద నుంచి పొయ్యిలో, ఇదే జరుగుతుంది. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ కావాలి, దీనికి ఒక సిస్టమ్ కావాలి, దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ వెతికే పనిలో ఉంది. సొల్యూషన్ దొరుకుతుందా లేదో నాకు తెలియదు. సొల్యూషన్ దొరికితే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారుతాయి. సొల్యూషన్ దొరకకపోతే మళ్ళీ పొయ్యిలో నుంచి పెనం మీద పడాలి, పెనం నుంచి పొయ్యి మీద పడాలి, జీవితాలు ఇంతే ఉంటాయి. చివరికి అల్టిమేట్ గా మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఓటేసి 5 సంవత్సరాల దాకా ఆకాశం వైపు వర్షం కోసం. శ్రవణ్ గారు, మరొక అంశం, మొన్న మీరు పెట్టిన సభ ఓకే, మీరు ఒక జైన్ తోటో లేకపోతే వేరే అంశంతో అది పెట్టారు. ఇది కాస్త తీసుకెళ్లి ఉపా చట్టాల వరకు, లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ బెయిల్లు, రిమాండ్లు ఎంతవరకు వెళ్ళింది? అది మీకు ప్లస్సా మైనసా? నాకైతే మాత్రం 100% నేను చెప్తున్నాను కదా, మా వాయిస్ బయటకైతే వెళ్ళింది.
అబ్సల్యూట్లీ ఇది మాకు ప్లస్ అనుకుంటున్నాను, ప్రభుత్వానికి కూడా ప్లస్ అనుకుంటున్నాను. దురదృష్టం ఏంటి అంటే దీనికి ఈ సభ వల్ల మైనస్ లోకి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఐ డోంట్ నో రీజన్ వై. పాపం వాళ్ళు మీరు ఖండించరా అనగానే వెంటనే ఖండించారు. ఖండించిన తర్వాత ఈయన హిందుత్వ వ్యతిరేక వీడియోలు బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ముందుకు రాలేరు, వెనక్కి వెళ్ళలేరు. అల్టిమేట్ గా వీళ్ళు కొంచెం ఫండింగ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారనే అపవాదన మూట కొట్టుకోవటం ప్రతిపక్ష పార్టీ వంతైంది అయితే మాత్రం ఉంటుంది. సో మీకు ఎటువంటి లాస్ లేదు దీనివల్ల, రావణ వ్యాఖ్యలు కానీ సభ వల్ల లాస్ అంటే శ్రీ వర్మ గారు, లాస్ అండ్ లాస్ వేరీస్ బేస్ అంటే నేను అదేదో ఇన్కమ్ అలా నేనేమనుకుంటున్నానంటే జడా శ్రావణ్ కుమార్ యొక్క తపన, జడా శ్రావణ్ కుమార్ పార్టీ యొక్క తపన ప్రజలకి రీచ్ అవటంలో ఒక డిస్కషన్ పాయింట్ జరిగింది. పబ్లిసిటీ నెగిటివ్ ఆర్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, దేర్ ఇస్ నో కంపారిజన్. పబ్లిసిటీ ఒక పబ్లిసిటీ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలైతే మాత్రం అన్ని చర్చల్ని, అన్ని వాస్తవాలని చూసుకొని ప్రజలైతే నిజంగా ఇదిగో ఇంత జరుగుతుందా, ఇలా జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం జరిగిందని అయితే మాత్రం భావిస్తుంది. సో రావణ్ కేసు నుంచి అయితే ఇంక శ్రవణ్ గారికి ఎటువంటి సంబంధం ప్రస్తుతానికి అయితే లేదు. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చెప్పలేము. అబ్సల్యూట్లీ లేదు. ఫ్యూచర్ లో ఏమన్నా పరిస్థితులు మారితే వాళ్ళు ఏమన్నా కన్విన్స్ అయ్యి లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొలిటికల్ గా మేము ఎంటర్ చేయమని చెప్పి వాళ్ళు ఏమన్నా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒక క్లయింట్ గా నేను డిఫెండ్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు మీ సమయాన్ని కేటాయించినందుకు. ఇది జడా శ్రవణ్ కుమార్ గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో అతిథితో మరో ర్యాపిడ్ ఫైర్